వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఆలు పులావ్ చూపించేస్తాను. అది నా స్టైల్లో. స్టవ్ ఆన్ చేసేసి బాణీ పెట్టేసుకుని చక్కగా వెన్నపూస వేసుకోవాలండి. ఇదైతే ఇంట్లో నేను చేసిన వెన్నపూస. మీరు స్టోర్ వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. అలానే దాల్చిన చెక్క 2 పీసెస్ చిన్నవి 1.5 ఇంచు 1 ఇంచు సరిపోతాయి. లవంగాయలు ఒక 4-5, యాలక్కాయలు ఒక 2. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఆనియన్స్ కూడా వేసేసి వేయించాలి. అవి కొద్దిగా వేగాయి అనుకున్నప్పుడు అందులో మనం మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నా దగ్గర ఉన్నాయి బీన్స్ క్యారెట్టే ఉన్నాయండి, అందుకని బీన్స్ క్యారెట్ వేసాను. మీ దగ్గర మామూలుగా క్యాలీఫ్లవరు, స్వీట్ కార్న్ అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు. అలానే 2 టమాటోస్ ఇలా కొద్దిగా కలిపేసిన తర్వాత ఆలూస్ కూడా 2 ఆలూస్ నేను కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి, బాగా కడిగేసి. అవి కూడా ఆలు ముక్కలు కూడా వేసేసాను, బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేస్తానండి. మీ ఇష్టం, కరివేపాకు ఇష్టపడే వాళ్ళు కరివేపాకు వేసుకోండి, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కరివేపాకు వేసుకున్నాను. అది కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును, ముక్కలు మగ్గటానికి సరిపడినంత సాల్ట్ వేస్తాను. ఎందుకంటే మనం సాల్ట్ వేసినప్పుడు వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి బాగా మగ్గిపోతాయి అన్నమాట. వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది కదండి, దానివల్ల తొందరగా మగ్గుతుంది. అందుకని నేను సాల్ట్ వీటికి సరిపడానే వేసాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలండి. ఈలోపు మనం ఒక మసాలా రెడీ చేసుకుందాము. ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఆ 4 స్పూన్స్ పెరుగులో కొద్దిగా బాగా మెల్ట్ చేయాలండి. ముందు పెరుగుని బాగా మెల్ట్ చేసేసిన తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి. ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేయట్లేదు, అసలు నేను యూజ్ చేయట్లేదు గరం మసాలా ఇంట్లో. అలా మన టేస్ట్కి సరిపడినంత కారం తినగలిగినంత వేసుకోవచ్చు. అలానే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసానండి. ఇది కలిపేసి బాగా ఈ పేస్ట్ను మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. ఇది చేసుకునే లోపల మనకు ఆల్రెడీ వెజిటేబుల్స్ మనకి మగ్గిపోతాయి. ఇక అందులో మనకు కావాల్సిన వేరే ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ఇక ఇది పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయి చాలా వరకు. కొద్దిగా కలిపేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలా నొక్కి చూసేసరికి మగ్గిపోతే అలా ఇరిగిపోతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసేయాలి. కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. ఇదేంటంటే మనం అన్నం ముందే ఉడికించి పక్కన పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. రెడీ చేసిన పేస్ట్ ఉంది కదండి పెరుగుతోటి, అది వేసేసుకోవాలి. అవి వేయంగానే వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మొత్తం పులావుకి సరిపడినంత సాల్ట్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ కంటెంట్ బాగా వచ్చేసింది కదండి, పెరుగు వేసినాక నేను బిర్యానీ ఆకు ఈ టైంలో పెడతాను. అప్పుడు ఆ వాటర్లో నుంచి, ఆ బిర్యానీ ఆకులో నుంచి వస్తుంది కదా, అది టేస్ట్ బాగుంటుందని. లిడ్ పెట్టేస్తే ఇక మగ్గిపోయిందండి. మొత్తం వాటర్ కంటెంట్ కూడా అబ్జర్వ్ అయిపోయి బాగా మగ్గిపోయింది. చూసారు కదా ఎలా ఉంది అనేది. కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచితే ఇంకా ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఎగిరిపోతుంది. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసేసుకోవటమేనండి. ఇది వేసి కలిపేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే. ఇందులోకి అయితే మళ్ళీ వేరే సపరేట్ కర్రీ అది ఏం అవసరం ఉండదు. ఇక నేను బాగా కలిపేసానండి. కలిపేసి క్లోజ్ చేసి పెడితే ఏమవుతుందంటే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి బాగా కలిపేసిన తర్వాత. అప్పుడు ఒక 5 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి ఉంచితే ఏమవుతుందంటే ఆ మసాలా అదంతా కూడా మనకి రైస్కి పట్టేసి చాలా టేస్ట్ వస్తుంది. లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాము. అంతే, ఓపెన్ చేయంగానే వచ్చేస్తుందని మంచి స్మెల్ అనమాట. ఇక ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక్కసారి ఊరికే అలా స్మూత్గా కలిపేసేసి
ఇక మనం సర్వ్ చేసుకోవటమేనండి. నేనైతే పెరుగు చట్నీ చేశాను. ఆ పెరుగు చట్నీ కూడా కీరా దోస, ఉల్లిపాయ, మామూలు క్యారెట్ వేశాను. నా దగ్గర క్యారెట్టును ఉల్లిపాయ వేశానండి. కీరా దోస లేదు. కీరా దోస ఉంటే కీరా దోస కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.